मातृदेवो भव, पितृदेवो भव, आचार्य देवो भव, गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఈ రోజు సమగ్ర జీవన శైలిలో వచ్చేసి మనం ముద్రల గురించి తెలుసుకుందాం. కీళ్ల ముద్ర గురించి తెలుసుకుందాం. మనము ఈ ముద్రలు చేసేటప్పుడు మన చేతి వేళ్లు శుభ్రంగా ఉంచుకోవాలి. 2 చేతులకు వేళ్లు గోళ్ళు లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి. అదేవిధంగా మనం చేసే ఏ ముద్ర ప్రాక్టీస్ చేసేప్పుడైనా చక్కగా సుఖాసనంలో కానీ పద్మాసనంలో కానీ కూర్చొని నిటారుగా కూర్చొని ముద్రలు ప్రాక్టీస్ చేయాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే ముద్రల యొక్క ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది. ఈ ముద్రలో వచ్చేసి ఈ కీళ్ల ముద్ర వచ్చేసి ఎలా చేయాలో చూపిస్తాను ఒకసారి చూడండి మాస్టర్. మన కుడి చేతి వచ్చేసి పృథ్వీ ముద్ర ఉండేటివి చూసుకోవాలి. పృథ్వీ ముద్ర అంటే కుడి చేతి బొటన వేలు వచ్చేసి మనకు వచ్చేసి ఇక రింగ్ ఫింగర్ ని కలుపుతూ ఉండాలి. అదేవిధంగా ఎడం చేతులు వచ్చేసి ఆకాశ ముద్ర. ఆకాశ ముద్ర అంటే మధ్య వేలు వచ్చేసి ఈ బొటన వేలికి తాకి ఉంచేట్టు ఉంచాలి. ఈ విధంగా చేసిన మనకి ఈ కీళ్ల ముద్ర అనేది ఏర్పడుతుంది. 2 చేతుల్లో ఒకటి రింగ్ ఫింగర్ ని కుడి చేతితో బొటన వేలు ఆనిచ్చి ఉంచాలి. అదేవిధంగా ఎడం చేతులు వచ్చేసి మధ్య వేలు ఆకాశ తత్వం ఉంటుంది. ఈ అగ్ని తత్వానికి కలిపి ఉంచినా గానీ ఏర్పడుతుంది. ఈ 2 వేళ్లను ఇలా ఉంచుకొని మన తొడల పైన ఆకాశం వైపు 2 చేతులు ఉండేటివి చూసుకొని ఈ ముద్రని పెట్టుకోవాలి. ఈ ముద్ర వచ్చేసి 20 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు ప్రాక్టీస్ చేయవచ్చు. లేదంటే 4 సార్లు 15 నిమిషాల లెక్కన కూడా 4 సార్లు కూడా ఈ ముద్రను ప్రాక్టీస్ చేయవచ్చు. ఈ ముద్ర వచ్చేసి కీళ్ల ముద్ర అంటారండి. దీంట్లో వచ్చేసి మనకి కీళ్ల నొప్పులు ఈ ముద్రలో రోజుకు 4 సార్లు చేస్తూ ఉంటాము 15 నిమిషాల చొప్పున. దీని పేరు వచ్చేసి సంధి ముద్ర అని కూడా అంటారండి. దీని యొక్క ఉపయోగాలు వచ్చేసి ఈ ముద్ర కీళ్ల నొప్పులకు పనిచేస్తుంది. కుడి చేయి వచ్చేసి పృథ్వీ ముద్రలో పెట్టుకుంటాము. ఎడం చేయి వచ్చేసి మనము ఈ ఆకాశ తత్వం ఉన్నటువంటి మధ్య వేలుతో కలిపి ఉంచుతాం కాబట్టి దీన్ని ఆకాశ ముద్రలో పెట్టుకుంటాం. ఈ రెండింటి కలయిక వలన ఈ 2 ముద్రలో ఏ ప్రయోజనాలు ఉంటాయో ఈ కీళ్ల ముద్రలో కూడా అయ్యే రకమైన ప్రయోజనాలు కూడా ఉంటాయండి. ఈ పృథ్వీ ముద్రలో ఉంచడం వల్ల ఏంటంటే మన శరీరంలో విటమిన్లు మినరల్స్ లోపము పోగొట్టం. శరీరములో కదిలే భాగములో శక్తినిచ్చును. ఎడమ చేయి ఆకాశ ముద్రలో ఉండటం వలన శరీరంలో జాయింట్ల వద్ద లోపించినటువంటి ఆకాశతత్వాన్ని సరిచేయును. ఈ ముద్ర ఆర్థరైటిస్ గౌటును చాలా బాగా పనిచేస్తుంది. కావున ఇది పృథ్వీ ముద్ర మరియు ఆకాశ ముద్రల ప్రయోజనాలను రెండింటిని కలిపి మనకి ఉపయోగపడుతుంది. మాస్టర్స్ ఇంకొక చూపిస్తాను చూడండి. ఈ ముద్ర వచ్చేసి కుడి చేయి వచ్చేసి పృథ్వీ ముద్రలో అంటే రింగ్ ఫింగర్ ని బొటన వేలుకు ఆనించి ఉంచుకోవాలి. అదేవిధంగా ఎడం చేతికి వచ్చేసి ఆకాశ ముద్ర మధ్య వేలుకు వచ్చేసి బొటన వేలు కలిపి ఉంచిన ఈ ముద్ర ఏర్పడుతుంది. ఈ విధంగా మిగతా వేళ్ళన్ని స్ట్రైట్ గా ఉంచుకొని మన తొడల పైన ఆకాశం వైపు అరిచేతులు ఉండేట్టు ఉంచుకొని మనం 15 నిమిషాల పాటు 4 సార్లు చేసుకోవచ్చు. లేదంటే ఒకేసారి 20 నిమిషాలు 30 నిమిషాలు అట్లా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. 3 మనకి ఎట్లా కంఫర్ట్ ఉంటుందో ఈ ముద్ర ప్రాక్టీస్ చేయవచ్చు.